కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ఆరాధన. రచయిత గిడుగు రాజేశ్వరరావు గారు. వీరు తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు రామ్మూర్తి గారి మనుమలు. కథలు, గేయాలు, పాటలు, ఆకాశవాణి కోసం నాటికలు రచించారు. కథలు కాళిందిలో వెన్నెల, పూలతేరు, అమూల్య క్షణాలు, గిడుగు రాజేశ్వరరావు కథలు అనే సంపుటాలుగాను, గేయాలు రాగవీచికలు, భావవీచికలు, మల్లెపందిరి అనే సంపుటాలుగాను వెలువడ్డాయి. ప్రముఖ సాహితీ సంస్థ రంజనికి అధ్యక్షులుగా పనిచేశారు. తాతగారైన గిడుగు రామ్మూర్తి గారి జీవిత చరిత్రను ఉదాత్త చరిత్రుడు అనే పుస్తక రూపంలో వెలువరించారు. ప్రస్తుత కథ ఆరాధన 2002 ఆగస్టు రచన మాసపత్రికలో ప్రచురితమైంది. వినండి. గిడుగు రాజేశ్వరరావు గారి ఆరాధన. గోదారి గట్టెక్కి తూర్పు తెరను చీల్చుకు వస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు శివయ్య. ఏ రోజుకు ఆ రోజే కొత్త. ఎన్నడూ చూసి ఎరుగని సరికొత్త ఆట వస్తువును పసివాడు చూస్తున్నట్లు పరవశించి మరీ చూస్తున్నాడు. గట్టు కింద వాలులోని అరటితోపులో పనిచేసుకుంటున్న పాలేరు కాముడికి అదే అర్థం కాని విషయం. రోజు అలా ఆకాశంలోకి ఎందుకు చూస్తాడు అని. అలాంటి తన్మయ స్థితిలోంచి కోలుకొని శివయ్య చేతికర్రను బలంగా నేల మీద అదుపుతూ గట్టు దిగి ఇంటి దారి పడతాడు. దారిలో నీడలా కదులుతున్నవాణ్ణి నిశితంగా చూసి, కాముడు, మీ నాయన కాలునొప్పి తగ్గిందిరా అని హీనస్వరంతో పలుకరించాడు. ఆ రోజు చేతి సంజ్ఞల సహాయం కూడా లేకపోతే ఆ ప్రశ్న కాముడికి స్పష్టంగా వినిపించి అర్థమయ్యేది కాదు. అర్థం కాగానే తగ్గిందయ్యా అని తల ఊపాడు. సెంటు భూమి తనకు లేకున్నా ఆ పరిసరాల్లో పనిచేసుకునే పాలేళ్ళు శివయ్య కళ్ళ ముందు పెరిగి బట్టకట్టిన వాళ్లే. ఆ గ్రామంలో చాలా కాలం స్కూల్ టీచర్గా పనిచేసి విరమించాడు శివయ్య. ముత్యాల కోవలాంటి తన ఒరవడితో ఎందరి చేతనో అక్షరాలు దిద్దించాడు. అలా అందరితో పరిచయం ఉన్నవాడు. రాత్రిపూట దీపాల వైపు చూస్తే 7 రంగుల వలయాలు కనిపించి నడక తడబడుతుంది. కానీ పగటి వెలుగులో దృష్టిలోపం ఏమంత బాధించదు. బాగా ఎరిగిన మనుష్యుల మధ్య చేతి సంజ్ఞలతో, హావభావాలతో దినచర్య సాఫీగా సాగిపోతుంది. కానీ హీనస్వరం అంతగా బాధించదు. ఎక్కువగా కొత్త వాళ్ళతో మాట్లాడవలసి వస్తే పలకా బలపం ఆ లోటు తీరుస్తుంది. ఇంటికి వెళ్తూనే శివయ్య వాకిట్లో ఎత్తిపెట్టిన నులక మంచం వేసుకుని విశ్రాంతిగా నడుము వాల్చాడు. పచ్చని కొబ్బరాకులు పరస్పరం కొట్టుకుంటూ పిల్లలు ఒప్పులు కుప్పాడినట్లు గాలికి కదులాడుతూ ఉంటే చూస్తూ మగతలోకి జారుకున్నాడు. 10 నిమిషాలన్నా కాలేదు. కంటి మీద ఏదో నీడ పడ్డట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కూతురు రేవతి. ఉత్తరమైనా లేకుండా ఉదయాన్నే రావడంలో ఏదో విశేషమే ఉండి ఉంటుందనుకుంటూ ఉంటే, ఒంట్లో బాగుందా నాన్న, ఇంకా వెంకటమ్మ రాలేదు అని తండ్రి మీదకి వంగి స్వరం పెంచి అడిగింది. వెంకటమ్మ రోజు వేకువనే వస్తుంది, ఇవాళే ఆలస్యమైంది. నిన్న చూస్తే దాని బర్రె పడుకోలేక జాలిగా బరువుగా నిలబడుంది, ఇంకా ఏం లేదేమో అన్నాడు అతి మెల్లిగా. 6 ఏళ్ల క్రితం పట్నం రమ్మని కొడుకు కోడలు వచ్చి అడిగితే, మీ ఉరుకుల పరుగుల మధ్య కాళ్ళకు అడ్డం పడుతూ మేమెందుకురా ఇలా ప్రశాంతంగా బ్రతకని అని దాటవేశాడు. 1 ఏడాది క్రితం మళ్ళా వచ్చి, నాన్న మేము దుబాయ్ వెళ్తున్నాం, ఇక్కడ ఒక్కడవే ఎందుకు, చెల్లెల దగ్గరకు వచ్చి ఉండు అని సూచిస్తే, పుట్టి పెరిగిన ఊరిలో నాకేం కష్టం, అవసరమైతే రేవతి దగ్గరకు వెళ్తాలే అని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు రేవతే వచ్చింది. నిన్ననే ఉత్తరం వచ్చింది, అన్నా వదిన ఇంకో 7 దుబాయ్లో ఉండాలట, ఈ వయసులో నువ్వు ఒక్కడవే అయిపోయావు, ఇలా ఉంటే మాకు అప్రతిష్ట కాదు
అని అనునయించింది. ఇక తన జీవితంలో వచ్చి పడ్డ మార్పును అంగీకరించి సరే అనక తప్పలేదు శివయ్యకు. పెళ్ళి అయిన దగ్గర నుంచి పట్నవాసపు జీవితానికి అలవాటు పడ్డ రేవతి ఈ మార్పు గురించి ఎక్కువగా ఆలోచించకుండా చేపని నీటిలోంచి తీసి ఒడ్డున వేసినట్లయింది శివయ్యకి. సహనశీలి కాబట్టి సర్దుకుపోతున్నాడు. మేడ మీది చిన్న గది శివయ్యది. దానికున్న ఒకే కిటికీ వీధిలోని కొంత భాగాన్ని, గుప్పెడు ఆకాశాన్ని చూపిస్తుంది. మనవలు మరీ తన దగ్గరే ఉండి కథలడిగి చెప్పించుకునే అంత చిన్నవాళ్ళు కారు. వాళ్ళ స్కూళ్ళు, హోంవర్కు, కంప్యూటర్లు వాళ్ళ లోకం వేరు. ఎప్పుడన్నా చిన్న మనవరాలు తనతో వస్తే అలా వీధి చివరి పోస్టాఫీస్ దాకా 4 అడుగులు వేసి ఆ తర్వాత రోడ్డు రద్దీగా ఉంటే వెనక్కి వచ్చేస్తాడు. అటూ ఇటూ ఇళ్ల వరసలకు మధ్యగా ఉన్న వీధి రోడ్డు 20 అడుగులన్నా వెడల్పు ఉందో లేదో అనుమానమే. రోడ్డు మీదకి ఉరికి పడ్డంలో పోటీ పడుతున్నట్లు ఇళ్ళు కట్టేసుకున్నారు. రోడ్డుకి వీధి గుమ్మానికి మధ్య ఎడం లేకపోతే పోయే, కనీసం ఇంటికి మధ్య కాసింత గాలిపారే అవకాశం లేకుండా మొహానికి మొహం దాపు పెట్టినట్టు ఆనించి కట్టుకున్న ఇళ్లలో చెట్టు చేమ ఇంక ఏం వేసుకుంటారు అనుకుని నిట్టూర్చాడు. అలౌకికమైన ఆలోచనల్లో విహరించే శివయ్యకు తెలియని వాస్తవాలు ఈ తరం రేవతి లాంటి చదువుకున్న గృహిణికి తెలియకపోవు. అంగుళం నేల ఆర్జించి పెడుతున్న అద్దె రాబడుల ముందు ఏది ఆరోగ్యం, ఏది జీవితం అన్న విచక్షణ కొట్టుకుపోతుందన్న సత్యం కూతురికి తెలుసు. తండ్రి వైపు నిశితంగా చూసి, కొద్ది రోజుల్లో ఇంకో మంచి కాలనీకి మారిపోదాంలే, ఇదేం కట్టుకున్న ఇల్లు కాదుగా అని ఊరడించినట్లు మాట్లాడింది. ఆ కిటికీలో కానవచ్చే ప్రపంచం, మధ్య యోగ నిద్రలాంటి చిన్న కునుకు, తన మనసులో మెదిలే ఆలోచనలు వెరసి శివయ్య దైనందిన జీవితం అయింది. ఒక వేకువను లేచి కిటికీలోంచి 4 వైపులా చూస్తున్న శివయ్యకు ఒక చెట్టు కళ్ళపడింది. పడిపోతున్న ఇటుకల గోడను ఆనుకుని ఉన్న ఆ చెట్టు మహావృక్షం కాదు, అలా అని మరీ చిన్న మొక్క కాదు. ఆకుపచ్చని గొడుగును విప్పి మట్టిలో పాతి నిలిపినట్టుంది. ఒక్కో పువ్వుగా పోటీపడి పూసినట్టు వెన్నముద్దల్లాంటి తెల్లని పూలతో కనువిందు చేసింది. ఈ చెట్టు తన కంటిని తప్పించుకున్నందుకే ఆశ్చర్యపడ్డాడు. కిటికీలోంచి కాసింత ఓరగా చూస్తేనే కనిపిస్తుంది. ప్లాస్టిక్ ఆకుల తోరణాలు కట్టుకుని తనకు దూరంగా జరిగిపోతున్న నాగరికులకు తన సౌందర్యాన్ని కాసింతైనా చూపాలన్నట్టు ప్రకృతి ఆ రూపంలో నిలిచి నవ్వినట్టు తోచింది. కళకళ్లాడుతున్న రెమ్మల చుట్టూ తేనెటీగలు, సీతాకొక చిలుకలు గిరికీలు కొడుతున్నాయి. చిన్న పిట్టలు రెమ్మల మాటున దోబూచులాడుతున్నాయి. శివయ్యతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నట్టు కిలకిల రావం చేస్తున్నాయి. పడుకున్న మంచం మించి కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తూ ఇంకా పచ్చదనాన్ని విడవని తన గ్రామాన్ని తలుచుకుంటూ ఒక పావుగంట నిద్రలోకి జారుకున్నాడు. కంటి మీద ఏదో నీడ పడినట్లు అనిపించింది. తాతయ్య పాలు అంటూ చేత్తో పాల గ్లాసుతో నిల్చున్న మనవరాలు కనిపించింది. గ్లాస్ అందుకొని పాలు తాగుతూ చెట్టును చూశాడు. ఒక్క క్షణం తన గుండె లయ తప్పినంత పని అయింది. ఎంత వెతికినా ఒక్క పువ్వు లేకుండా నిలువు దోపిడీకి గురైనట్టు విచారంగా నిల్చుంది. తరుహీన, జలహీన, నిర్జీవ నిర్వేల మరుభూమిలాంటి ఆ ప్రాంతంలో ఒక చెట్టు దగ్గరగా కనిపించడమే అదృష్టం అనుకున్నాడు. కానీ విరబూసిన ఆ చెట్టుకి ఒక్క పువ్వైనా విడవకుండా కోసిన దెవరన్నా. తరుహీన, జలహీన, నిర్జీవ నిర్వేద మరుభూమిలాంటి ఆ ప్రాంతంలో ఒక చెట్టు దగ్గరగా కనిపించడమే అదృష్టం అనుకున్నాడు. కానీ విరబూసిన ఆ చెట్టుకి ఒక్క పువ్వైనా విడవకుండా కోసినదెవరన్న జిజ్ఞాస మనసును దొలిచింది. మరునాటి వేకువన తన ప్రశ్నకి కాసింత సమాధానం దొరికినట్టయింది.
2 పిల్లలు, సుమారు 7-8 ప్రాయం వాళ్ళు. చేతిలో సజ్జ పట్టుకుని తలంటి పోసుకున్న తలలు ఆరబెట్టుకుంటూ ముచ్చటలు చెప్పుకుంటూ కాలివేళ్ల మీద నిలబడి అందని పూలు అందుకుంటూ కనిపించారు శివయ్యకు. పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. చెట్టు పూలతో కళకళలాడుతోంది. రేవతి పాలు తీసుకొచ్చి తండ్రికి అందించింది. పాలు తాగుతూ ఉంటే చెవి దగ్గరగా వచ్చి దుబాయ్ నుంచి అన్న రాసిన విషయాలు విడమరిచి చెప్తోంది. అలా అర్ధగంట గడిచి కూతురు క్రిందకి వెళ్ళిన తర్వాత అలవాటుగా శివయ్య దృష్టి ఆ పూల చెట్టు మీద పడింది. ఎప్పటిలా ఒక్క పువ్వు లెక్క పెట్టడానికైనా మిగలకుండా బేలగా నీరసంగా నించుంది. ఇదెలా సాధ్యం? ఆ పిల్లలకు ఎంత కష్టపడినా క్రింది రెమ్మల పూలు తప్ప శిఖరాగ్రంలోని పూలు అందవు కదా. ఇలా పువ్వన్నది మిగలకుండా కొయ్యగలవాళ్ళు ఎవరో పెద్దలే అయి ఉండాలి. అలా శివయ్య తలలో ఇంకో శేష ప్రశ్న నిలిచిపోయింది. 100 శరత్తుల ప్రస్థానంలో 30 దూరం నడిచి ఏకాంతంగా కాలం గడపవలసి వస్తే మెదడుకి మేతగా ఇలాంటి ప్రశ్నలు వేసుకోక తప్పదేమో శివయ్యలాంటి వయోవృద్ధులకి. మరునాటి వేకువనే అలవాటు చొప్పున పరమాత్మ ఎదురుగా నిలచి నవ్వి పలకరించినట్టు కనపడ్డ పూల చెట్టును చూసి 2 కళ్ళు ప్రసన్నంగా మూసుకున్నాడు ఒక్క క్షణం. అలాంటి సమయంలో తరచుగా మీద వాలే యోగనిద్రలాంటి మగతను తప్పించుకుని 2 కళ్ళు విప్పి చూశాడు. చిన్నపిల్లలు వచ్చి ముచ్చటలాడుకుంటూ క్రింద రెమ్మల పూలు కోసుకుంటున్నారు. ఏదో ఆలస్యమైపోయినట్టు హడావిడిగా వచ్చాడొకడు. తెల్లని పంచె, మెడలో రుద్రాక్షలు, ఒక చేత వెండి సజ్జ, ఇంకో చేత చేతికర్ర. షష్ఠి పూర్తి చేసుకున్నవాడే అని బట్టతల చుట్టూ తెల్లగా నెరిసిన జుత్తు, కాసింత వంగిన వెన్నెముక తెలియజేస్తున్నాయి. ఏదో అల్లరి చేస్తున్న పిల్లలను అదిరిస్తున్న ధోరణిలో చేతికర్రను దాటిస్తూ వచ్చి పూలు కోస్తున్నాడు. ఆ చెట్టు మీద అధికారం తనదే అన్నట్టు యంత్రంలా ప్రదక్షిణ చేస్తూ కనిపించిన ప్రతి పువ్వును కోస్తూ పై రెమ్మల పూలు అందకుంటే తన చేతికర్ర కొంకితో తనకు అందుబాటులోకి తెచ్చుకుని ఆయాసపడుతూ రెమ్మలు వంచి మరీ కోస్తున్నాడు. ఇక ఎక్కడా పొరపాటునైనా పువ్వు మిగలలేదని నిర్ధారించుకున్నాక అక్కడ నుంచి నిష్క్రమించాడు. చేష్టలుడిగి చూస్తున్న శివయ్య తలలో మరికొన్ని కొత్త ప్రశ్నలు. ఏం చేయడానికా పూలు? కళకళలాడుతున్న చెట్టును నిలువుదూపిడి చెయ్యాలా? వచ్చే తరానికి ప్రవర్తనాపరంగా చక్కని ఒరవడి ఎలా పెట్టగలడు? ఇలా ప్రశ్నలు వేసుకుని నిట్టూర్చాడు. రోజూ వేకువనే ఎదురయ్యే దృశ్యం ఎంతో ఆనందాన్ని కలిగించక ప్రశ్నల వలయంలో గిరగిరా తిప్పేది. అప్పుడప్పుడు పూలు తెంపుకునే చిన్నపిల్లల వెనుక పెద్దవాళ్లు చేరి వృద్ధుడితో ఏదో తగువులాడుతున్నట్లు కూడా తోచేది. ఏం వాదించుకుంటున్నారో వినికిడి తక్కువైన శివయ్యకు వినిపించకపోయినా చిన్నతనంలో తాను పట్నం వెళ్ళి చూసిన మూకీ చిత్రంలా ఆ దృశ్యాన్ని, కదలికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఆ ఘర్షణ ఒక్కోసారి పరాకాష్ఠకు చేరుకునేది. మధ్యాహ్న భోజనానికి కాసింత ముందు కిందకు దిగి కూతురు ఎదుట కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే శివయ్య 1-2 సార్లు తను వేకువవేళ చూస్తున్న దృశ్యం గురించి ప్రస్తావించి ఎవరిదా చెట్టు, ఎవరా వృద్ధుడు అని ప్రశ్నించాడు. మొట్టమొదట ఆ చెట్టున్న జాగాలో ఎవరో 4 మొక్కలు వేసుకుని చిన్న ఇల్లు కట్టుకున్నారట. క్రమంగా ఇక్కడ జాగాలకు ధర ఎక్కువ పలకడం, అద్దెల రాబడి పెరగడం మొదలైంది. పాపం వాళ్ళు తీర్థయాత్రలకని 1 నెలకు పైగా ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వచ్చేలోగా 3 వైపులా ఉన్న ఇళ్లవాళ్ళు వీళ్ళ ప్రహరీ గోడల కానించి గదులు విస్తరించి కట్టేసుకున్నారట. ఇదేం అన్యాయం! గాలి వెలుగు కోసం ప్రతి ఇంటివారు కొంత జాగాను ఇంటి చుట్టూ ఖాళీగా విడిచిపెట్టవద్దా అని అడిగితే ఆ 3 ఇళ్ల వాళ్ళు ఒక్కటై మీకేం నష్టం, మేం జాగా వదలక మా ఇళ్ళు కట్టుకుంటే అని తగువుకొచ్చారట. కౌన్సిలరు, చైర్మను, ప్లానింగ్ ఆఫీసర్లు లంచం ఇచ్చిన 3 వైపు మొగ్గు చూపితే ఇక కోర్టుల చుట్టూ తిరగడం తగువులు ఎందుకని ఆ ఇల్లు కాస్త అమ్ముకుపోయారట. పళ్ళ చెట్లు అందరి దాడికి
రూపు లేకుండా పోయాక కేవలం పూల చెట్టు అవ్వడం వల్ల ఆ చెట్టు ఒక్కటి మిగిలిపోయింది. ఆ జాగా కొనుక్కున్నది ఇళ్ల వ్యాపారులు. ఇంకా ఈ ఇంటి గురించి పట్టించుకోకపోవడంతో పూల చెట్టును జాతీయం చేసేశారు వీళ్ళంతా. ప్రహరీ గోడ ఇటుకలు కూడా ఒక్కొక్కటే తీసుకుపోతున్నారు. అయితే తొలి నుంచి ఆ పూలు కోసుకుంటున్న కారణంగా ఆ చెట్టు పూల మీద అధికారం ఎక్కువగా తనదే అన్నట్లు ఆ పండితుడు అందరితోనూ తగువ పెట్టుకుంటూ ఉంటాడు. పేరు చిదానందం. ఈ మధ్యే ఏదో సంస్కృత కళాశాలలో చేసి రిటైర్ అయ్యాడు. మనం అద్దెకుంటున్న ఈ వాటా కూడా అతందే. మన ప్రక్కనే అతని ఇల్లు కూడా. ఈ మారు అద్దెకు మొదటి వారంలో వస్తే మీకు పరిచయం చేస్తాను. కొంచెం చాదస్తం మనిషి. రోజు సాలగ్రామానికి పూజ చేయందే మనసు ప్రశాంతంగా ఉండదట. రేవతి తండ్రి దగ్గరగా వచ్చి నెమ్మదిగా వివరించింది. చదువుకున్నవాడైతే ఛాందసం తగ్గి పరమార్థాన్ని గ్రహించాలి. సరే, అనుకోకుండా నాకు ఎదురైతే నువ్వు పరిచయం చేద్దు గాని కోరి నన్ను పిలిచి ఆ పని చెయ్యకు అని నిట్టూర్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు శివయ్య. ఎంత ఉపేక్షించినా వేకువ దృశ్యం శివయ్యను కదిపి నిశ్చల జలాశయంలోకి రాయి విసిరినట్టు ఆలోచనల వలయాలు రేపి అశాంతికి గురిచేస్తున్నది. ఇంత చిన్న విషయానికి నేనెందుకు ఇంతగా ఆలోచించాలి అనుకున్నాడు. కానీ ఆలోచన లేనిదే మనిషికి అర్థమేమిటని మళ్ళా ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచన ఈ కిటికీ దాటి బయటకు ప్రసరిస్తేనే కదా ప్రతిస్పందనకు అవకాశం అని తన సులోచనాలు తీసి గుడ్డతో శుభ్రంగా తుడుచుకున్నాడు. కాసింత భూమి నాదంటే నాదని ఇరుగు పొరుగు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నదిలో నీళ్ల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలు తగులాడుకుంటున్నాయి. ఎవరిది కాని చెట్టు పూసిన పూల కోసం పండితుడు పసిపిల్లలతో పోటీ పడుతున్నాడు. ఇది చిన్న విషయంలా కనిపించే పెద్ద విషయమే అనుకుని ఉత్తరం పూర్తి చేశాడు. తాత, ఇవాళ నేను స్కూల్ నుంచి వేగం వచ్చేశాను. అలా నడుచుకు వెళదాం, వస్తావా అన్న చిన్న మనవరాలతో పద నేను వస్తానని పోస్ట్ ఆఫీస్ దాకా నడిచాడు. ఉత్తరం పోస్ట్ చేశాక తన వంతు బాధ్యత తీరినట్లయింది. చిదానందం అందుకున్న ఉత్తరాన్ని నిశితంగా చూశాడు. ఆ ముత్యాల్లాంటి అక్షరాలు తనకు ఎన్నడూ పరిచయమైనవి కావు. మనసులోనే చదువుకున్నాడు. ఊహ తెలియని పసివాళ్లకి క్రమక్రమంగా విశ్వరూపాన్నే అవగాహన చేసుకునే శక్తి వచ్చేలాగా వారి చేతికి అందివ్వలేని ఆవుని, ఏనుగని, పులిని ఆటబొమ్మలుగా అందిస్తాం. భావాతీతం, యోగి హృదయాన గమ్యం అనతగిన విశ్వ సౌందర్యాకృతిని ఆరాధనా సౌలభ్యం కోసం చేతికందేలా మనం మలుచుకున్నదే కదా సాలగ్రామం. మనసారా 2 పూలు వేస్తే చాలదు. మీలాంటి పండితులు ఊహ తెలియని పసివాళ్లతో పోటీ పడాలా? ప్రకృతి తనకు తానుగా అలంకరించుకోవడం కేవలం మానవ మాతృల కోసమేనా? ఆ ఆనందానుభవాన్ని సకల జీవరాశికి దూరం చేసి మీ ఇంటి 4 గోడలకే పరిమితం చేస్తారా? ఆరాధన మనసును కోమలంగా తీర్చి ఆధ్యాత్మికానంద తీరానికి దారిని చూపాలే గాని అదే గమ్యమైపోరాదు. ఇది మీరెరుగని సత్యం కాదు. ఒకమారు గుర్తు చెయ్యాలన్నదే నా తపన. సుమారు 15 షరతులైనా మీకన్నా ఎక్కువ చూసి ఉంటాను. ఆ కారణంగానే తీసుకుంటున్న ఈ చనువును ఔదార్యంతో క్షమించండి. శివం. ఉత్తరం ఎక్కడి నుండి వచ్చినది చిదానందానికి అర్థం కాలేదు. కాసింత ముఖం ఎర్రబడింది. తన కాలనీకి దగ్గరగా ఉన్న పోస్టాఫీస్ ముద్రలే ఉన్నాయి. 2 కళ్ళు మూసుకున్నాడు. జడత్వం కరిగి నెమ్మదిగా నీరవుతూ ఉంటే ముఖంలోని ఎరుపు తగ్గుతూ వచ్చింది. దీర్ఘంగా ఆలోచించాడు. ప్రతి అక్షరం ఏదో సందేశం ఇచ్చినట్లయింది. కళ్ళు మూసుకుని నిట్టూర్చాడు. శివయ్య ఎప్పటిలా వేకువనే చెట్టును చూస్తూనే ఉన్నాడు. పిల్లలు వచ్చి వాళ్ళకందిన పూలు కోసుకుంటూనే ఉన్నారు.
చిదానందుడు 4 పూలు కోసుకొని ఏ ఘర్షణ పడకుండా వెళ్ళిపోతున్నాడు. చెట్టు కళకళలాడుతూ లోకాన్ని పలుకరిస్తోంది. సాయంత్రం వరకు శివయ్యలాంటి భావుకులకు, ఎన్నెన్నో కీటకాలకు, పిట్టలకు కనువిందు చేస్తూ వాడిన పూలను నేల రాలుస్తోంది. తిరిగి సరికొత్త పూల తొడుగుతో సరికొత్త వేకువకు స్వాగతం చెప్తోంది. నవనవోన్మేషమైన పరమాత్మ స్వరూపంగా చెట్టును చూసి నిరామయంగా పరవశిస్తాడు శివయ్య. ఇది ఆరాధన. ప్రకృతి తనకు తానుగా అలంకరించుకోవడం కేవలం మానవ మాతృల కోసం కాదు. ఆ ఆనందానుభవాన్ని సకల జీవరాశికి దూరం చేసి మన ఇంటి 4 గోడలకు పరిమితం చేయొద్దు. ఎంత చక్కటి సందేశం కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.